ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం మండికి వచ్చాను మా వదిన వాళ్ళతో పాటు. మా వదిన వాళ్ళు మండికి వెళ్దామని హాస్టల్కి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు. దగ్గర దగ్గర 6-7 months అవుతుంది, పోలేదు. ఫస్ట్ అయితే ఇదేదో చూపించారు. ఇదేంది చెప్పు, ఏం కాదులే. నవ్వుతావేంది నువ్వు? పాయ సూప్ అంట. ఐ డోంట్ నో, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. టేబుల్ ఇరమ్మ, అది పేరు చెప్పడానికి కూడా సిగ్గు పడుతుందిరా నాయన. మొగుడు పేరు అడిగినట్టే చేస్తారు. ఫస్ట్ ఇది ఇదేమో చూపించారు, సరే టేస్ట్ చేసి చెప్తాను. 200% సర్ప్రైజ్. 200% సర్ప్రైజ్. ఎందుకు ఇది ముందర చెప్తే కదా, అందుకే రమేష్ ట్రైన్ లేదని. ఇట్లా కూడా వస్తలేదు, ట్రైన్ లేదు, మీకు ట్రైన్ లేదు నాకు అర్థమైంది. చూడండి అంటే బయట ఫుడ్ అంతా మరీ అట్లా ఎగబడైతే ఏం తినను. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ మీద కూడా అంత ఇష్టమేమి ఉండదు. చికెన్ ఒకటే తింటా, అది కూడా వీక్లీ వన్స్, ఇంకా అనిపిస్తే ట్వైస్, అంతగా మించి నేను తినలేను అనమాట. సో హెల్త్ బాగాలేనప్పటి నుంచి కూడా బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసిన. ఇంకా మా వదినల కోసం ఏంటంటే, ఒక వదిన వచ్చేసి ఈ మంత్ దుబాయ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక వదిన నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. సో ఇంక ఎవరెవరం ఎక్కడెక్కడ వెళ్ళిపోతామో తెలియదు అని చెప్పి లాస్ట్ టైం అందరం ఒకసారి డిన్నర్కి వెళ్దామనిపించి వెళ్ళినాం అనమాట. అందుకు వ్లాగ్ చేసి పెట్టిన. ఇప్పుడు మండి వచ్చేసింది గైస్. ఇదేం మండి? చికెన్ 65 మండి అంట. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది గైస్. ఇదేంటంటే మండిలో ఆనియన్స్ ఇవ్వరంట. ఇక మా వదినోళ్ళు ఆనియన్స్ లేకుండా బిర్యానీలు మండీలు తిన్నారని ఇంటి నుంచి పట్టుకొచ్చుకున్నారు గైస్. చూడండి, ఇట్లా టాలెంట్ అంటే ఇట్లా ఉండాలి. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే ఈ తెలివిని ఉపయోగించుకోండి. అమ్మా జారిపోతుంది. చూడండి గైస్, టేస్ట్ చూసి చెప్తాను. సేమ్ బిర్యానీలానే ఉంది ఫ్రెండ్స్. ఆఫీస్ నుంచి వచ్చే ముందు కిలో ఉల్లిపాయలు వేయించుకరా అంటే ఎందుకో అనుకున్నా. ఇంత మంచి పనులు చేస్తారని తెలియదు నాకు. ఎక్కడి నుంచి వస్తాయిరా ఇలాంటి ఐడియాలన్నీ మీకు? పెళ్ళైన వాళ్ళకే వస్తాయేమో ఇలాంటి ఐడియాలన్నీ. రెస్టారెంట్కి ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవడం, థియేటర్కి స్నాక్స్ తీసుకోవడం, టూర్కి అయినప్పుడు చపాతీలు చేసుకోవడం. అంటే బాధ్యతలు ఎక్కువైనప్పుడు ఖర్చు ఎలా తగ్గించాలనే ఆలోచనలతో ఇలాంటి ఐడియాస్ ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట. అప్పుడు అది మనం అందరం నేర్చుకోవాలి ఇట్లాంటివన్నీ. మైనీస్ ఏమో నాకు అంత నచ్చదమ్మా ఇది. ఐఎమ్ డన్ అక్క. నాకేదొద్దమ్మా, నిండా అయింది. ఫస్ట్ టైం అనుకుంటా నేను ప్లేట్ ఖాళీ చేయడం. నాకు తెలిసి ఎప్పుడు చేయను ఇప్పటిదాకా. ఇది వచ్చేసి స్వీట్. ఏం అక్క దీని పేరు? ఏం పేరు? ఏంది? ఏదో డిలైట్ అంట ఇది స్వీట్ పేరు, నాకు తెలియదు. ఇది అవన్నీ కాదు కానీ మనం బయటకు ఎప్పుడు ఆకలితో తెలియదు కదా, అందుకోసం అమ్మోళ్ళు ముందు జాగ్రత్తకి అన్నీ చేసి పెడతారు మనకి. అయిపోయింది గ్యాస్, ఇప్పుడు తిన్నాం, వెళ్తున్నాం ఇంకా. బాయ్ బాయ్.